ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. రేపటికి నామినేషన్ల పర్వం కూడా ముగుస్తుంది. 3 రోజుల మాత్రమే సమయం ఉండడంతో నిన్న ఇవాళ రేపటితో కూడా నామినేషన్లు ఇప్పటికే అభ్యర్థులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడంతో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో కార్పొరేషన్ ఏర్పడమే కాకుండా కూడా మొదటగా మొత్తం 7 కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిని కూడా మొట్టమొదటిగా అధిష్టానంతో ప్రకటించడమే కాకుండా మొత్తం 48 వార్డులలో 45 వార్డులకు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ అభ్యర్థులు కూడా 48వ వార్డు నుంచి కూడా యామ కవితా దయాకర్ కూడా నామినేషన్ కూడా దాఖలు వేసి కాలనీలో ఒక మీటింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఒక ఎన్నికల కోలాహలం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో మొదటిసారిగా కూడా కార్పొరేషన్ కావడంతో కూడా చాలా వరకు పట్టు సాధించుకోవాలని ఆ పార్టీలన్నీ కూడా పోటాపోటీగా ప్రచారంలో కూడా ఇక రేపటి నుంచి కూడా మొదలు కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే 45 మంది అభ్యర్థులను ప్రకటించడంతో కాకుండా మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ 48వ వార్డు నుంచి యామ కవితా దయాకర్ గతంలో ఈమె కౌన్సిలర్గా కూడా పోటీ చేయడం జరిగింది. సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకుంది. చెప్పండి, ఇప్పుడు ఆ కౌన్సిలర్ నుంచి కూడా కార్పొరేషన్గా నల్గొండ కార్పొరేషన్ అయింది. మొదటిసారిగా మళ్ళీ మీకు అవకాశం కల్పించింది. ఏం చెప్తారు? ముందుగా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నన్ను ఈ 48వ వార్డు కార్పొరేటర్గా మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ప్రతిపాదించడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ అయినప్పుడు కూడా ఎక్కువగా నిధులు వస్తాయి. మన మున్సిపాలిటీ కంటే కూడా ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు కూడా మేము గతంలో కూడా 2 పార్కులను డెవలప్ చేయడం జరిగింది. వాటిలో జిమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం రోడ్స్ వేయడం జరిగింది. తర్వాత డ్రైనేజెస్ కూడా చాలా డ్రైనేజెస్ అయినాము ఇక్కడ వార్డులో. తర్వాత ఇంకా ఎన్నో ఇవే కాకుండా కూడా వాళ్ళ పర్సనల్గా కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటికి వైఆర్పి ఫౌండేషన్ ద్వారా కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము వారికి సేవ చేయడం జరిగింది. వాళ్ళకి స్కాలర్షిప్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా మేము మట్టి గణపతులను సుమారు ఒక 10,000 విగ్రహాలను కూడా వైఆర్పి ఫౌండేషన్ ద్వారా కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వైఆర్పి ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకి కూడా వాళ్ళకి గ్రామీణ క్రీడాకారులను పూర్తిగా 48 వార్డుల్లో కూడా ఈ వార్డు అనేది కూడా చాలా వరకు ఏంటంటే నాగార్జున కాలనీ అంతా అఫీషియల్ కాలనీ, ఎంప్లాయీస్ ఉంటారు. మొత్తం కూడా ఉద్యోగస్తులు చాలా వరకు ఓట్లని ప్రభావితం చేయాలన్న చేయలేరు. వాళ్ళు అంతా కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది రైటు ఏ తప్పు, ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు. అది నాకు బెనిఫిటే. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళకు చేసింది చేయండి చూసుకుంటారు. ఓన్లీ మనీతో కొనలేం వాళ్ళని. వాళ్ళకు పని చేసిన వాళ్ళకే వేస్తారు నా వార్డులో. ఎందుకంటే అందరు ఇంటలెక్చువల్సే ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళే. 90% నాకు తెలిసి 90% ప్రజలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు తెలుసు ఏం చేస్తారు ఏమి చేయట్లేదు ఎవరు చేస్తున్నారు అనేది. కాబట్టి నాకు అది ప్లస్ పాయింటే. ఎందుకంటే నేను కూడా వాళ్ళని కలుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు చేసినావు కాబట్టి కంపల్సరీ నేను ఆదరిస్తాము అనేసి కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటంటే మేము ఇంకా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకి ఏవి ఉన్నా ప్రభుత్వ పథకాలు చెప్తున్నాము, తర్వాత వాటర్ వచ్చేది చెప్తున్నాము, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సాల్వ్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా ఇప్పుడు వాటర్ కూడా ఏమవుతుందంటే ఒక టైంలో రావట్లేదు. అది ఇప్పటివరకు నాది 1 ఇయర్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే పదవి 1 ఇయర్ అయిపోయినా కూడా అఫీషియల్గా మాత్రమే నాది అయిపోయింది. బట్ అది కొనసాగుతూనే ఉన్నది వాళ్ళకి సేవా కార్యక్రమాలలో. సో వాళ్ళందరూ నన్ను తప్పకుండా ఆదరిస్తారు, గుర్తిస్తారండి నా సేవ. కానీ మీపై బలమైనటువంటి ప్రత్యర్థులు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక మేయర్ అభ్యర్థి లాంటి వాళ్ళని కూడా మీపై పోటీకి నిలిపబోతున్నారు. వారిని ఏ విధంగా తట్టుకోగలుగుతారు వారితో? డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రజలందరికీ ప్రతి ఇంటికి తెలుసండి ఈ కవితా దయాకర్ అనే వ్యక్తి. ప్రతి ఇంటికి ప్రతి అమ్మకు, చెల్లెకి, అక్కకి, పిల్ల నాకు అందరూ నన్ను ఒక అక్కగా ఆదరిస్తున్నారు, ఒక బిడ్డగా ఆదరిస్తున్నారు, ఒక కోడలుగా ఆదరిస్తున్నారు, ఒక మేడంగా. చిన్న పిల్లల నుంచి నన్ను అడిగినా కూడా కవితా దయాకర్ అనే వ్యక్తి తెలుసు. ఇప్పుడు వచ్చే వ్యక్తులు వాళ్ళకి తెలియదండి. కనీసం వాడు ఎక్కడి నుంచి ఎక్కడికుందో కూడా నాకు తెలియదు నాకు తెలియదు. ఆ పిల్లల్ని అడిగినా కూడా నా గురించి చెప్తారు. సో నాకు ఎటువంటి భయం లేదండి. డెఫినెట్గా నా వార్డు ప్రజలు నన్ను ఆదరిస్తారు, నన్ను గెలిపిస్తారు. ఆ నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ప్రతి క్షణం 24/7 మేము ప్రతి 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. ఈవెన్ కరోనా టైంలలో ఏ టైంలలో చేసినా కూడా వాళ్ళకు ప్రతి సేవ మేము అందించినాము. అన్ని హెల్త్ క్యాంపులు కూడా పెట్టినాం మేము. అసలు ఈ సేవ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది కావచ్చు సేవా కార్యక్రమాలు. కాబట్టి నాకు ఎటువంటి భయం లేదండి. ప్రజలకు కూడా వాళ్ళ గుండెల్లో నేను ఉన్నానండి. మీరు సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ కొనసాగినప్పటికీ కూడా నిన్న మొన్నటి వరకు కూడా మళ్ళీ టికెట్ వస్తుందా రాదా అని కూడా మొత్తం ఒక సస్పెన్స్గా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ప్రకటించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 45 వార్డులలో కూడా మీరు పేరు ప్రకటించడం జరిగింది.
ఏమంటారు? అంతే, మన తెలుసు కాబట్టి, మన సామర్థ్యం తెలుసు కాబట్టి ప్రజల్ని అడుగుతారు, ఇంటెలెక్చువల్స్ని కూడా అడుగుతారు. ఎవరు ఏందనే తెలుసుకొని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. నాకు తెలిసి సిట్టింగ్ సీట్స్ అయితే ఏంది, లేకపోతే ఇంకెవరైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళంతా సర్వే చేసుకొనే ఈ సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా కూడా నాకు ఉంది కాబట్టే నా సామర్థ్యాన్ని కాబట్టి నాకు మిగతా వాళ్ళని అడిగి నాకు నీ సీట్ ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. రైట్, చాలా వరకు కాలనీ వాసులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కువగా మళ్ళీ కౌన్సిలర్ నుంచి మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా మారింది, ఇప్పుడు కార్పొరేటర్గా అవకాశం కూడా వచ్చింది. ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది మొత్తం కాలనీలో? ఫస్ట్ కోమటిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా కవితక్కకి నమస్కారములు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కవితకు వచ్చిందంటే చాలా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా పనులు చేసింది. కాలనీ తరఫున కూడా డ్రైనేజీ కానీ, పార్కు సంబంధించింది కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ మంచి మెసేజ్ ఇచ్చింది. గ్రూప్లో కూడా అందరికీ తెలియజేసింది. సరే, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇది కాలనీ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ చేసింది. రైట్, చూడొచ్చు మొత్తం కూడా కాలనీ వాసులంతా కూడా వినందుకు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు సీనియర్ నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి, ఇవాళ మొత్తం నామినేషన్ దాఖల్లో కూడా మీరు పాల్గొనడం జరిగింది. ఒక సీనియర్ నేతగా ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది? ఈరోజు ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యూన్సీగా, నల్గొండ జిల్లా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారు నల్గొండను కార్పొరేటర్గా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు ఇది నల్గొండను అభివృద్ధి చేయాలనే పదంతో వారు కార్పొరేషన్ అయితే ఎక్కువ నిధులు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి కానీ వస్తాయని చెప్పి చేసి మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో సిట్టింగ్ అభ్యర్థులనే ఎక్కువ మందిని ఎంచుకొని, సిట్టింగ్ అభ్యర్థులు ఆల్రెడీ పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఎంచుకునే దాంట్లో ఆ భాగంలో మన కవిత కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు వీళ్ళు అందుబాటులో ఉన్నారు. గతంలో 5 ఏళ్ళు చేశారు, ఇప్పుడు ఏడాది అయిపోయినా కూడా వాళ్ళు కంటిన్యూషన్గా ఎవరైనా అడిగినా చేసినా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ కూడా కవిత గారిని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు మన నల్గొండలోనే కార్పొరేటర్లు 30 పైన వస్తాయని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా కార్పొరేటర్ విజయం సాధిస్తున్నారు. చెప్పండి, ఎలా ఉండబోతుంది 48వ వార్డు? 48వ వార్డు బంపర్ మెజార్టీ గెలిపిస్తాం. మేడం గారు కూడా ఏ పని అంటే ఆ పని చేస్తుంది, చేసి పెట్టింది. పార్కులు కూడా డెవలప్ చేసిందంటే మేడం గారే. బంపర్ మెజార్టీ గెలిపిస్తాం. అదేవిధంగా చెప్పండి, మొత్తం మీద ఎలా ఉంది? మీకు రెండోసారి కూడా అవకాశం కల్పించారు పార్టీ. ముఖ్యంగా మరి మాకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు కోమరెడ్డి గారికి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, మరి పాషాణ రామరెడ్డి గారికి, గుత్తా అనిల్ రెడ్డి గారికి, అమిత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఇచ్చిన నమ్మకాన్ని, వారు ఎంత అయితే నమ్మకంతో మాకు ఇచ్చారో, మేము గతం కంటే ఇంకెక్కువ మెజార్టీతో గెలుస్తాం. 24 hours నేను చెప్తా ఉన్నాను, మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఎలాంటి విషయాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, చాలామంది ఏదో మోరీలు తీయడం, తర్వాత ఏదో క్లీనింగ్ కాదు, అది పర్సనల్గా వాళ్ళ పిల్లలు డెవలప్ కావాలి, వాళ్ళు డెవలప్ కావాలి, సమాజంలో ముందుండాలని చెప్పి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి రీసెంట్లీ. ఎందుకంటే మేము జాబ్ నోటిఫికేషన్ చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడేది తెలియదు. మేము చాలామంది కోచింగ్ ఇస్తున్నాం, మెటీరియల్ పంపుతా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాకు చాలా దగ్గరయ్యారు. మేము 100% మేము చెప్తున్నాను, గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు 100%. చెప్పండి, ప్రత్యేకంగా ఇది మండలి చైర్మన్ వార్డు కూడా మండలి చైర్మన్ వార్డు కాబట్టి ఇది ప్రతిష్టాత్మకమైన వార్డే. అందరి చూపు ఈ వార్డు మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మరి సుఖేందర్ రెడ్డి సార్కి కూడా మేము ప్రత్యేకంగా ఈ సీట్ ఇప్పించడంలో మనకు కృషి చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాషా రామరెడ్డి గారికి మరియు గుత్తా అమిత్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము వారి ప్రతిష్టకు కానీ వారికి భంగం కలిగించకుండా మేము ఖచ్చితంగా మీరందరి సపోర్ట్ తోటి, మా 48వ వార్డు ప్రజలందరి సపోర్ట్ తోటి మేము భారీ మెజార్టీతో మేము విజయం సాధించడానికి తప్పకుండా కృషి చేస్తారు. అందరూ సహకరిస్తారని మేమైతే అనుకుంటున్నాం. రెండోసారి కూడా అవకాశం వచ్చింది, ఎలా ఉండబోతుంది? ఈ విజయం తథ్యం, అందులో నో డౌట్. అందరూ కోరుకునేదే అయింది కాబట్టి విజయం వాళ్ళకే వరిస్తుందని మా నమ్మకం, తథ్యం. గతంలో ఏమేమి చేసింది, ఇంకా చేయాల్సినటువంటి పనులు కానీ చాలా వరకు కూడా వాళ్ళు వద్దన్నవి చేసినవి ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు సజావుగా చేసిరు. సక్సెస్ఫుల్గా జయత్రయాత్ర చేసిండు పోయినసారి. ఈసారి కూడా అట్లనే జరుగుతుందని మేము భావిస్తున్నాం, అవుతుంది.
రైట్, చూడొచ్చు మొత్తం మీద మున్సిపల్ కోలాహలం అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవాళ పెద్ద సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలు కాబోతున్నాయి. రేపటితో ముగిసి ఇక ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు. నల్గొండ మాత్రం కార్పొరేషన్ కావడంతో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. పోటాపోటీగా ఉండబోతుంది. మొత్తం మీద మంత్రి కోమటిరెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పోటాపోటీగా, ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నప్పుడు నల్గొండ అభివృద్ధి అయింది తప్ప మళ్ళీ అభివృద్ధి కాలేదంటే మొత్తం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే 2,000 కోట్లతో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కార్పొరేషన్తో మరింతగా అభివృద్ధి చెంది నల్గొండను ఒక స్మార్ట్ సిటీగా తీర్చిద్దామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా వారు కూడా గట్టి అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా మారుతూ పోటాపోటీగా ప్రచారం అయితే హోరెత్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.